ప్రతిరోజు ఉదయం మీరు పాలు కాస్తారు కదా! ఆ పాల వాసనతో ఇల్లంతా కూడా పవిత్రమైపోతుంది. కానీ ఆ కాచే సమయంలో మీరు చేసే ఈ ఒక్క చిన్న పనండి మీ చేతికి డబ్బుని ఎలా తెస్తుందంటే ఎప్పటికీ డబ్బు అనేది మీ చేతిలో నిల్వ ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. రోజు పాలు కాచేటప్పుడు ఈ చిన్న పని చేస్తే చేతిలో డబ్బు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. డబ్బుకు ఇక లోటే రాదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడైనా అండి మనం అనుకుంటాం కదా, ఎంత పని చేసినా చేతిలో డబ్బు నిలవటం లేదు, అప్పులు తీర్చకముందే ఇంకో ఖర్చు వస్తుంది, ఎంత జీతం వచ్చినా చివరికి ఖాళీ అవుతుంది అని బాధపడుతూ ఉంటారు చాలామంది. అలా అనిపించిన వాళ్ళకి ఈ పరిహారం జీవితం మొత్తాన్ని మార్చేస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఇక ఏదైనా పెద్ద హోమం కాదండి, పెద్ద పూజ కాదనమాట. మీరు రోజు చేసే పనిలోనే ఈ ఒక రహస్య శక్తి దాగి ఉంది. ఇది మన పూర్వీకులు సాధారణంగా రోజు ఉపయోగించేవారు. దాంతో వారికి ఏ విధమైన డబ్బు లోటు అనేది ఉండకపోయేదన్నమాట. ఎప్పుడు కూడా వారికి చేతిలో డబ్బు అనేది ఉంటూనే ఉండేది. కానీ ఇప్పటి రోజులలో పరిస్థితులు చూసారా? ఇవాళ ఫస్ట్ అనుకోండి, పొద్దున్న జీతం పడ్డది అనుకోండి, సాయంత్రం కల్లా డబ్బులు అనేవి చేతిలో లేకుండా ఖర్చు అయిపోతూ ఉంటాయి. దానికి దీనికి ఈఎంఐలని అవని ఇవ్వని బిల్స్ అని ఇంకా ప్రతి ఒక్కటి ఇంకా పెట్రోల్ అని ఇక ఛార్జెస్ అని అలా అన్నిటికీ డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతూనే ఉంటాయన్నమాట. అయితే అలా ఖర్చు అవ్వంగా కూడా అండి మన చేతిలో డబ్బు అనేది ఉండాలి అంటే కనుక ఈ పరిహారం అనేది మీరు చక్కగా చేసేసుకోవాలన్నమాట. పాలు కాచేటప్పుడు మనం సాధారణంగా దృష్టి పెట్టేది మరిగిపోకూడదు, పొంగిపోకూడదు అని. కానీ మీకు తెలుసా అండి, ఆ క్షణం మహాలక్ష్మీదేవి శక్తి మీ ఇంట్లోకి వస్తున్న సమయమని. అంటే పాలు మరిగే సమయంలో ఆ తెల్లని వాసనతో ఆ ఆవిరి ద్వారా దేవి లక్ష్మీ శక్తి మీ గృహంలోకి ప్రవేశిస్తుంది అని కూడా చెప్పవచ్చు. కానీ ఎక్కువ మందికి ఈ విషయం తెలీదు. అందుకే దేవి వస్తుంది కానీ స్థిరంగా ఉండదు. ఆమె వస్తుంది, చూసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఆ సమయాన్ని పవిత్రంగా మార్చుకోలేకపోతున్నాం. కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తే చాలు. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా చెప్పవచ్చు. ఎందుకు అనుకుంటున్నారా? వీడియో చూస్తే చాలు లక్ష్మీదేవి కూర్చుంటుంది అని. ఈ వీడియోలో లక్ష్మీదేవిని మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుని ఉండేటట్టు చేసే అద్భుతమైన ఒక పరిహారం అయితే తెలుసుకోపోతున్నారు. కాబట్టి మీరు వీడియోని అస్సలు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తూ వెళ్తే మధ్యలో చెప్పే పాయింట్స్ అనేవి మిస్ అయిపోతారు. కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక మనలో ప్రతి ఒక్కరికండి ఎవరికైనా సరే అనిపిస్తుంది ఎప్పుడు కూడా ఏంటంటే చేతిలో ఎప్పుడు కూడా డబ్బులు ఉంటూనే ఉండాలి, అసలు డబ్బు లేకుండా మనం ఉండకూడదు అని కూడా. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అని అనుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరం కూడా. అంటే రోజు ఉదయాన్నే లేవగానే అండి మీరు మీ ఇంటికి తెచ్చుకునే పొద్దున్నే మీ ఇంట్లో మీరు ఉపయోగించే ఈ ఒక్క వస్తువు పాలు. ఈ పాలు అనేవి కంపల్సరిగా అండి ఉదయం లేవగానే ప్రతి వాళ్ళకు కూడా అవసరమైన వస్తువు అనేది చెప్పాలి. అంటే దానికి ఏంటి అర్థం అంటే అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపం పాలు కాబట్టి అలాంటి ఒక వస్తువుని మన ఇంటికి కొని తెచ్చుకుంటూ ఉంటాము. పొద్దున్న పొద్దున్న కూడా మనం ఆ వస్తువుని ఉపయోగించుకుంటూ ఉంటామన్నమాట. అంతేకాకుండా అలాంటి పాలు కాచేటప్పుడు మనం చేయవలసిన ఒక చిన్న పని అయితే ఉందనే చెప్పాలి. ఈ పని కూడా మనం ఇలాంటి ఒక విషయాన్ని కూడా మనం చేయగలిగితే చాలండి. నిజంగా మనకి డబ్బు అనేది మన చేతుల్ని వదిలి వెళ్ళమన్నా వెళ్ళనే వెళ్ళదు అని చెప్పాలి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు పూర్వం ఇలాంటి టిప్స్ అన్నీ ఫాలో అయ్యేవారు. దాంతో వారికి ఎక్కడ లేని సంపద అనేది హాయిగా ఇంట్లో పెట్టుకునేవారనే చెప్పాలి. ఇక మనకి మన పెద్దవాళ్ళు అనేవారు ఇప్పుడు చెప్పటానికి వారు ఎక్కడో దూరంగా ఉంటున్నారు. వినటానికి మనకి టైం అనేది కూడా లేనంత బిజీలో మనం ఉంటున్నాం. కాకపోతే మీరేం చేయాలంటే కొంచెం టైం చూసుకొని మీకున్న సమస్యలన్నీ పోవాలి అంటే కనుక మీరు లైఫ్లో ఎందుకు బిజీగా ఉంటుండ్రు? డబ్బు కోసమే కదండి. డబ్బు సంపాదిస్తానికే కదా. మన చేతిలో కావాల్సినంత డబ్బు ఉండాలనే కదా అందరినీ వదులుకొని దూరంగా పెట్టుకొని ఎక్కడెక్కడికో వెళ్ళి జాబ్స్ వస్తే జాబ్స్ చేసుకుంటూ బతికేది.
అంత చేసుకుంటూ కూడా మన చేతిలో రూపాయి కూడా నిలవనప్పుడు ఇంకెందుకండి అందరినీ వదులుకొని ఎక్కడో దూరంగా ఉంటూ బాధపడుతూ సంపాదించింది సరిపోక. కాబట్టి అలాంటి సమస్యలన్నీ కూడా పోగొట్టుకోవాలి అంటే కనుకండి ఈరోజు ఈ వీడియోలో ఎలా చేయాలి మనం విషయం ఏంటి అన్నది కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ పరిహారం అనేది ఏమిటంటేనండి, ప్రతి ఒక్కరి జీవితం కూడా ఎప్పుడు వడ్డించిన విస్తరలా ఉండదు. ఒడిదుడుకులు అనేవి వస్తూ పోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుక ఇలాంటి పరిహారాల్ని తీసుకొని చక్కగా చేసేసుకుంటే చాలు. ఇక మనకి వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కూడా పెద్ద ఇబ్బందులుగా మారకముందు, అంటే పెద్ద సమస్యలుగా మారిపోకుండా మనం మొదట్లోనే తుంచేసేయచ్చు అనమాట. ఇక పాలు కాచేటప్పుడండి చేయాల్సిన ఒక చిన్న పని అనమాట. ఒక్క వాక్యం, ఒక్క విధంగా చెప్పాలంటే ఇది చేస్తే చాలండి. లక్ష్మీదేవి మీ చేతిలో డబ్బు ఎప్పటికీ తగ్గనివ్వదు అని కూడా చెప్పవచ్చు. ఇది మన పాతకాలం నుంచి పెద్దలు చెప్పిన రోజువారీ పూజా రహస్యం అనే చెప్పాలి. మహాలక్ష్మీదేవి ఎక్కడ నిలుస్తుంది? శుభ్రత ఉన్న చోట, ఆహార పదార్థాలు పవిత్రంగా ఉండే చోట. మరి పాలు అదే పవిత్రతకు ప్రతీక. అందుకేనండి మనం ఉదయం లేచి పాలు కాచేటప్పుడు ఇది కేవలం ఉదయం పని కాదనమాట. మనకి ఇది మహాలక్ష్మికి ఆహ్వాన సమయం అనేది చెప్పాలి. మీరు ఆ క్షణాన్ని దేవి దృష్టిలోకి తెస్తే మీ ఇల్లు కుబేర ఆలయం అవుతుంది. మీ వంటగది అన్నపూర్ణ దేవి పీఠం అవుతుంది. మీ చేతి కదలికలు దేవత స్పర్శ అవుతుంది అని కూడా చెప్పవచ్చు. మనం ప్రతి ఒక్కరం కూడా జీవితం అనేది అద్భుతంగా సాగిపోవాలి, ఏ టెన్షన్స్ లేకుండా ఉండాలి అంటే మనకి చేతిలో డబ్బు ఉంటేనే కదండి అలా ఉంటుంది అని చాలామంది అంటూ ఉంటారనమాట. అలా అనేసి చాలామంది కూడా అండి కంపల్సరిగా ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారనమాట. ఎందుకోసం అంటే బాగా డబ్బు ఉండాలని, అదృష్టమైన జీవితం ఉండాలని, దీర్ఘాయుషుతో ఉండాలని, ఇంటిల్లిపాది కూడా చాలా మంచిగా ఉండాలని, పిల్లల దగ్గర నుంచి కుటుంబం మొత్తం కూడా ఐషారోగ్యాలతో చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా అండి ప్రతిరోజు కూడా పూజలు అనేవి చేస్తూ ఉంటారనమాట. అయితే శుక్రవారం మరీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అమ్మవారికి పూజ చేసేటప్పుడు అండి ఒక గ్లాస్ పాలని మనం నైవేద్యంగా పెడితే కనుక చాలా అంటే చాలా మంచిది అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే పాలు మీరు పెట్టేదేవో కాచి పెట్టకండి, పచ్చి పాలు పెట్టేస్తే సరిపోతుంది. ఒక గ్లాస్ పాలండి చిన్న గ్లాస్లో తీసేసుకొని అమ్మవారికి పూజ చేసేటప్పుడు కాయకుండా పెట్టాలండి. వీలైతే కనుక ఇంకొకటండి, మీరు ఏం చేయాలంటే పాయసం కూడా చేస్తూ ఉంటారు చాలామంది శుక్రవారం పాలతో అన్నమాట. అలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు నైవేద్యం పెడుతూ ఉంటారనమాట. అలాంటి ఒక విషయాన్ని మనం చేసేటప్పుడు అంటేనండి ఉదయం లేవగానే శుక్రవారం మాత్రమే కాకుండా అనమాట మీరు ఏం చేస్తారు, ఇంకొక విషయం అండి, శుక్రవారం పూట కనుక మీరు నైవేద్యం అమ్మవారికి పాయసం చేసి పెడితే తొందరగా అయిపోతుందని మధ్యకాలంలో చాలామంది షుగర్ వేసి అంటే పంచదారతో చేసి పెడుతున్నారు. అలా పెట్టడం కంటే కూడండి బెల్లం వేసి చేసి పెడితేనే అమ్మవారికి తొందరగా ఏంటంటే అమ్మవారి యొక్క కటాక్షం అనేది మనకి తొందరగా సిద్ధిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు. ఎందుకంటే బెల్లం అంటే కూడా అమ్మవారికి అత్యంత ఇష్టమైన వస్తువు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, చేస్తారు కదూ. ఏమిటంటేనండి ప్రతి ఒక్కరం కూడా చక్కగా ఉదయం లేవగానే అన్నమాట పాలు తీసుకొని కాచేస్తూ ఉంటాం. అయితే మిగతా వారు పనులు ఏం చేస్తారంటేనండి వారు ఈ మధ్య కాలంలో చాలామంది పాలు అనేవి మానేసి కాఫీలు టీలు లేదా గ్రీన్ టీలు తాగుతూ ఉన్నారు అనమాట. పాలు అనేది ఎక్కువగా ఉపయోగించం మేము అని చెప్తూ ఉంటారు. అయితే మీరు కూడా అండి ఉపయోగించని వారు కూడా కంపల్సరిగా అండి ఒక చిన్న పాల ప్యాకెట్నైనా సరే ఇంటికి తెచ్చుకోవటం అనేది చాలా మంచిది అని కూడా చెప్పవచ్చు. ఎవరైనా కనుక ఇలా ఫాలో అవ్వాలండి. ఎందుకంటే మనకి ఇలా తెచ్చుకోవటం వల్ల ఏమవుతుందంటే లక్ష్మీ అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టు అర్థం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. చాలామంది ఇళ్లలోనండి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అవుతుందన్నమాట. ఇక ఏమిటంటేనండి చాలామంది ఇళ్లలో ఊరికనే గిన్నెలు మాడిపోతూ ఉంటాయి, పాల గిన్నెలు. అలా పెట్టేసి ఇలా పక్కనే ఉన్నా కూడా ఉన్నట్టుండి సడన్గా అనమాట పాలన్నీ
మాడిపోతూ ఆవిరైపోతున్నట్టుగా ఉంటుంటుంది. అలా ఉన్నది అంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నది అని కూడా అర్థమండి. పాల ప్యాకెట్‌నండి మనం కంపల్సరీగా లేదా పాలు పోపించుకునేవారైతే పాలు తెస్తారు కదండీ! తెచ్చిన తర్వాత పొద్దున పూట పాలు కాచేటప్పుడు ఏం చేయాలంటే పొయ్యి మీద పెడతాం కదా! పెట్టినప్పుడు మొదటిగా ఇట్లా మరగంగానేనండి బుడగ ఎగిరే క్షణంలో చాలామంది మరిగిపోతుంది అంటూ పొయ్యి ఆపేస్తారు. కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే అది తగ్గించి మంటని ఆ క్షణంలో మీరు 3 సార్లు మెల్లగా ఇలా అనాలి. ఏమిటి అంటే లక్ష్మీ సమేత కుబేరాయ నమః అని ఈ మాటని పలుకుతూ మీ మనసులో ఒక భావం కలిగి ఉండాలి. ఈ పాలు లాగానే నా ధన ప్రవాహం కూడా ఎప్పుడు మరిగిపోతూ ఉండాలి. ఎప్పటికీ ఆగకూడదు అని. ఈ భావం ఎంతో పవిత్రం. దేవి అదే భావాన్ని స్వీకరిస్తుంది. ఆ క్షణంలో మీ వంటగది శక్తివంతమైన ఒక యంత్రంగా మారిపోతుంది. అక్కడి నుండి మొదలవుతుంది మీకు డబ్బు స్థిరత్వం అని చెప్పాలి. వెంటనే మీరు గమనిస్తారండి మీ పనులన్నీ సజావుగా జరగటం మొదలవుతాయి. ఏ పని కూడా ఆగిపోకుండా నడుస్తుంది. ఎంత చిన్న బిజినెస్ చేసినా సరే అది విపరీతంగా పెరుగుతుంది. మీ చేతిలో డబ్బనేది నిలకడగా నిలబడుతుంది. కారణం మీరు కేవలం పాలను కాదు మహాలక్ష్మిని శక్తిని మరిగించారని అర్థం అన్నమాట. ఇది చాలా చిన్న పని, తేలిక అనిపిస్తుంది కానీ నిత్యం పూజ లాంటిదనే చెప్పాలన్నమాట. రోజు చేయటం అంటే ప్రతి ఉదయం మీ ఇల్లు దేవి ఆలయంగా అవుతుంది అని కూడా చెప్పవచ్చు. మరి పాలు ఎందుకు అంటే ఎందుకంటే పాలు శుద్ధతకు ప్రతీక. మనలో ఉన్న లోపం, భయం, లోటు అన్నిటినమాట ఈ పాలు మరిగే వేడి దహనం చేస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. చూసారా, మీరు పాలు పొంగిపోతున్నాయి పొంగిపోతున్నాయి అని అనుకుంటూ ఉంటాం మనందరం కూడా. మీరేంటి మేమేంటి ప్రతి ఒక్కరం కూడా. కాకపోతే ఆ పొంగుడు వెనుక ఉన్న అర్థం ఏమిటంటే మరుగుడు వెనుక మరుగుడు వెనుక ఉన్న అర్థం మనలో ఉన్న లోభం, భయం, లోటు అన్నిటినమాట దహనం చేస్తుంది. ఉదయాన్నే మనం వాటిని దహనం చేసి మంచిగా ఫ్రెష్‌గా ఆ రోజుని మొదలు పెడతాము అని కూడా అర్థం అన్నమాట. ఈ వేడి ద్వారా మనలోని అడ్డంకులన్నీ కూడా కరిగిపోతాయి అనే చెప్పాలి. అదే సమయంలో దేవి లక్ష్మి ఆ వేడి శక్తిలో ప్రవేశించి మన చుట్టూ ధనచక్రాన్ని ఏర్పరుస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దాంతో మన చేతిలో డబ్బనేది విపరీతంగా నిలబడుతుందన్నమాట. మీరు పాలు కాచేటప్పుడండి ఆ క్షణాన మంత్రశక్తితో కలిపి చేస్తే ఆ దేవీ శక్తి ప్రేరేపిత పరిహారం అనేది చెప్పాలిది. దేవీ శక్తిని పిలిచే సమయాల్లో సాధారణ చర్యలు కూడా పూజలుగా మారతాయి. అందుకే పాలు మరిగేటప్పుడు లక్ష్మీ సమేత కుబేరాయ నమః అని చెప్పటం అంటే దేవిని ఆహ్వానించడం మాత్రమే కాదండి, మీ ఇంటి ఆర్థిక ప్రవాహానికి తాళం చెవి తీయటం కూడా అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది అన్నమాట ఈ పద్ధతిని అనుసరించి చూశారు. వారికి మొదట్లో చిన్న మార్పులైతే కనిపించాయనే చెప్పారు. తర్వాత ఇంటి వాతావరణం చాలా అద్భుతంగా మారిపోయింది. వారికి అసలు జరగవు అనుకున్న పనులు కూడా చాలా సులభంగా జరిగిపోయాయన్నమాట. ఎంతో కాలంగా ఎదురుచూసి ఇంక రాదండి, మేము ఆశ వదిలేసుకున్నాం డబ్బు అక్కడి నుంచి మాకు రావాలి పలానా దగ్గర నుంచి, కానీ ఇక అయిపోయింది, మా పెద్దవాళ్ళ వల్లే కాలేదు, ఇక మా వల్ల ఏమవుతుంది, ఇంకా రాదు మాకు అనుకున్నారు. అలాంటి వారు కూడా ఆశ్చర్యపోయేటట్టు చేతికి డబ్బు వచ్చింది అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత ఇంకొకటి ఖర్చులనేవి తగ్గిపోయాయి. ఎంత కంట్రోల్ చేసుకున్నా మా ఖర్చులు అనేవి అసలు తగ్గకపోయాయండి. వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోయాయి. కానీ ఈ పరిహారం చేశాక ఆశ్చర్యంగా ఖర్చులు అనేవి తగ్గిపోయాయి అని కూడా చెప్పారు. అది ఎలాగంటే పాలు మరిగే సమయంలో మీ ఆలోచన శక్తి ధనశక్తితో కలుస్తుంది. లక్ష్మీదేవి మీ మనసుని గమనిస్తుందన్నమాట. డబ్బు నాపై నిలవాలి అనే శక్తి మీలో స్థిరమవుతుంది. దాంతో లక్ష్మీదేవి ఆటోమేటిక్గా మీ ఇంట్లోకి వస్తుంది, తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. పాలు కాయటం అంటే కేవలం వంట కాదు, అది తపస్సు అన్నమాట. ప్రతిరోజు చేయటం అంటే మీ ఇల్లు ప్రతి ఉదయం పవిత్ర క్షేత్రంగా మార్చుడనమాట. మీరు శుక్రవారం రోజండి పాలు కాచేటప్పుడు ఏం చేస్తారు అంటే కనుకండి, చక్కగా ఒక 5 బియ్యపు గింజల్ని తీసుకొని పాలల్లో వేయండి కాచేటప్పుడు. అలా చేస్తే కనుక మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని కూడా చెప్పవచ్చు. ఇది మనకి ఒక అద్భుతమనే చెప్పాలి. ఈ పరిహారాలన్నీ కూడా మనకి శాస్త్రాల్లో కానీ మన పెద్దలు కానీ మనం ఏ విధంగా కూడా కష్టపడకుండా ఉండాలని పూర్వకాలం నుంచి ఇవన్నీ కూడండి మన కోసం రాసి పెట్టారు.
ఇవన్నీ కనుక మనం తెలుసుకునే విధంగా చేస్తే మనకి అద్భుతాలే జరుగుతాయన్నమాట. చాలామంది ఆర్థిక ఇబ్బందులనేవి అసలు ఉండవన్నమాట. అయితే ఎందుకు ఉండట్లేదు వారికంటే వారు ఈ విధమైన పరిహారాలు చేయబట్టి అని కూడా చెప్పుకోవచ్చు. కొంతమందికి అసలు డబ్బనేది చేతిలో ఉండదు. చాలా రకాలుగా అప్పుల పాలైపోయి ఉంటారనమాట. అలాంటి వారు కనుక ప్రతి శుక్రవారం, గురువారం రోజండి మీరు చక్కగా పాలు కాచేటప్పుడు పాల గిన్నె మొత్తంలో కూడా 5 బియ్యపు గింజల్ని వేసి చక్కగా ఇందాక చెప్పిన మంత్రాన్ని చదువుకున్నా చాలు. ఇక మీ ఇంట్లోకి కష్టాలనేవే రావు. ఇక అద్భుతాలే జరుగుతాయి. ఇక సమస్యలనేవే ఉండవు. మీ చేతిలో డబ్బు కూడండి ఎప్పుడూ ఉంటుంది ఇక అనే చెప్పాలి. ఇంకొకటండి ఏమీ లేదు. మీరు పాలని మొదటిసారి కాసి వెంటనే ఎవ్వరికి ఇవ్వకముందండి 3 చుక్కలనమాట. మీరు నేల మీద వేసి మెల్లగా చెప్పండి. భూమాత, అన్నపూర్ణ, మహాలక్ష్మి సమేతాయ నమః అని చెప్పేసేయండి. ఇది దేవతల ప్రసన్నతకు సూచన అనమాట. మీ వంటగది భూమాతకు సమర్పణ. అందుకే ఈ ధనశక్తి మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంత చిన్న పని ఇంత పెద్ద ఫలితాన్ని ఇస్తుంది మీకు. కానీ చాలామందికి ఈ రహస్యం తెలియకుండా వదిలేస్తారనమాట. ప్రతిరోజు పాలు కాచేటప్పుడు మీరు దీన్ని మర్చిపోతే ఆమె వచ్చి అంటే లక్ష్మీదేవి వచ్చి వెళ్ళిపోతుంది. కానీ మీరు ఆమెను పిలిస్తే ఆమె మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లో ఉండాలంటే మీరు ఆమెని గుర్తుంచుకోవాలి. పాలు మరిగే సమయంలో ఈ ఒక్క మాటని 3 సార్లు అనాలి. ఓం శ్రీ లక్ష్మీ సమేతాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ సమేతాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ సమేతాయ నమః అని. ఇది మీకు చెప్తున్న పాతకాలపు రహస్యం అనే చెప్పాలి. ఈ చిన్న పని ప్రతిరోజు మీరు చేస్తే చాలండి. మీ చేతిలో డబ్బు ఎప్పుడు నిలుస్తూనే ఉంటుంది. ఎంత ఖర్చు వచ్చినా లోటు అనిపించదనమాట. ఎంత అప్పు చేసినా కూడా మీకు తీర్చే మార్గం అనేది లభిస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే మీరు ఈ పరిహారం చేయటం మొదలుపెట్టిన తర్వాత మీకు అసలు అప్పులు చేసే అవసరం రాదని కూడా చెప్పుకోవచ్చు. అంతకుముందు ఉన్న అప్పులన్నీ కూడా తీర్చేసుకుంటారు. అంతేకాదు మీరే ఒకరికి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏమిటంటేనండి మీరు అపర కుబేరుల జాబితాలో కూడా వెళ్ళిపోతారు చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే అంత అద్భుతం అన్నమాట. మీరు దేవి ప్రవాహాన్ని ఆపకుండా కొనసాగిస్తున్నారు. కారణం ఏమిటంటే మీ వంటగది ఒక లక్ష్మీ నిలయం. మీ పాలు లక్ష్మీ ప్రసాదం. మీ మనసు ధనశక్తి నివాసం. ఇక ఇప్పటినుంచండి మీరు ప్రతిరోజు పాలు కాచేటప్పుడు ఈ ఒక్క పనిని అస్సలు మర్చిపోవద్దు. మీకు డబ్బు నిలుస్తుంది, అదృష్టం వస్తుంది, మీ జీవితం ధన ప్రవాహంతో నిండిపోతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం ప్రతిరోజు కూడా ఇది ఏదో ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. మనం రోజు చేసుకునే పనేమిటి? పొద్దున్న లేవగానే ఎవరమైనా సరే పాలు కాచుకుంటాం. కాబట్టి ఈ కాచే సమయంలో మనం ఈ రకమైన పద్ధతుల్ని కనుక పాటించినట్టయితే మనకింకా డబ్బనేది ఎప్పుడు కూడా మన చేతిలో ఉంటూనే ఉంటుందనే చెప్పాలి. అసలు డబ్బు నిలవట్లేదు, చేతిలో ఉండట్లేదు, ఏ రకంగా చూసినా కూడా అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా! మీరు ఆ పని చేసేటప్పుడు ఈ పని చేసుకోండి చాలు అంతే. ఇక మీరు అలా బాధపడాల్సిన పరిస్థితి అనేది మీకు ఇక జీవితంలో ఎప్పుడు కూడా రాదు అనే చెప్పాలి. అంత అద్భుతంగా అయితే ఇది పనిచేసి తీరుతుందనమాట. మీరు ఏమీ లేదండి, చక్కగా ఈ మంత్రాన్ని చెప్పేసుకోండి, పాలు కాచేయండి. తర్వాత నేల మీద 3 చుక్కలు వేసి అలా చెప్పేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారు? బియ్యం వేయండి, ఒక 5 గింజలు చాలు అంతే. ఇక మీకు మిరాకిల్సే జరుగుతాయి జీవితంలో. ఎవరైతే మాకు డబ్బు ఇబ్బందిగా ఉందండి, మాకు అసలు డబ్బు సరిపోవటం లేదు, డబ్బు నిల్వ ఉండటం లేదు చేతిలో అని బాధపడుతున్నారు, వారు కనుక ప్రతిరోజు ఉదయం మీకు ప్రతిరోజు కుదరలేదనుకోండి, కనీసం గురువారం ఇలా ఇది శుక్రవారం ఒక ముఖ్యమైన రోజుల్లో అయినా ఇది చేసి చూడండి, సరిపోతుంది. ప్రతిరోజు మీరు బియ్యాన్ని అయితే వేయలేరు కాబట్టి శుక్రవారాల్లో కంపల్సరిగా బియ్యాన్ని వేయాలండి పాలల్లో. మిగతా రోజులలో మీరు మనసులో చక్కగా ఇట్లా చెప్పేసుకొని అమ్మవారి పేరుని పాలు కాచినా చాలు, సరిపోతుంది. మీకు అద్భుతాలే జరుగుతాయన్నమాట. మీరు ఊహించని విధంగా అండి మీ జీవితంలో
ఇక డబ్బనేది దూసుకు వస్తుంది 4 వైపుల నుంచి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిహారాలన్నీ చూడటానికి మామూలుగా అనిపిస్తాయి మనకి. ఏమిటి పాలు కాచేటప్పుడు చేస్తే ఇలా అయితుందా అని అనుకుంటాం. కానీ మన పెద్దలు ఏది పెట్టినా కూడా అది మనకి మంచి కోసరం పెట్టారనే తెలుసుకోవాలనమాట. వారు ఏం చేసినా కూడా ధనలక్ష్మి యొక్క ఆశీర్వాదం మన మీద ఉండేటట్టు మనకి అంటే పొద్దున్న లెగంగానేనండి ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, దాని తర్వాత ఆ పని చేయాలని అవన్నీ కూడా ఎందుకు కనిపెట్టారు మన పూర్వీకులు పూర్వకాలం నుంచి అంటే మన ఇంట్లో సంపదని ఎక్కడికి పోనీయకుండా స్థిరంగా ఉంచుకోవటానికి అనమాట ఇలాంటి పద్ధతులన్నీ కూడా. అంతేకాని ఇవేవో మామూలుగా మనం తినటానికి తాగటానికి చేసే పనులే అన్నట్టుగా ఉంటుంది మనకి చూస్తే. కానీ మనం తాగటానికి తినటానికి వండుకునే వంటలల్లోనే మనకు కొన్ని పరిహారాలనేవి ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మన పనితో పాటు మన పరిహారాలు కూడా చేసుకుంటున్నట్టుగా ఉంటుంది. మన జీవితంలో లక్ష్మీదేవి ఆశీస్సులనేవి ఎల్లప్పుడూ ఉండటానికి ఏ రకమైన ఇబ్బందులు కానీ ఏ రకమైన పొరపాట్లు కానీ మన జీవితంలో జరగకుండా ఉండటానికి మన పూర్వీకులు చక్కగా మనకి ఇలాంటి అద్భుతమైన ఎన్నో రకాల పరిహారాలు అనేవి ఈ రకంగా కనిపెట్టి మన కోసం ఉంచారనమాట. దాన్ని మనం అర్థం చేసుకొని కొంచెం ఫాలో అయితే చాలండి మనం పడే కష్టానికి ఒక అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరం ఎంత కష్టపడ్డా కూడా డబ్బుల కోసమే కదండి. కష్టపడ్డా కూడా ఆ డబ్బులు అనేవి మన చేతిలో లేకపోతే ఇక ఆ కష్టానికి విలువ ఉండదు, మనం చేసే పనికి అర్థం ఉండదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు చేసేసుకుంటూ ఇవన్నీ మీరు స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రతిరోజు చేసే పని. మీరు ప్రతిరోజు చేసే పనిలోనే ఇలాంటి పనులు చేసుకుంటూ వెళ్ళారే అనుకోండి, ఇక మీకు డబ్బుకి ఏ విధమైన ఇబ్బంది అసలైతే ఉండదు అని చెప్పాలి. 100కి 100% గ్యారంటీ అనమాట ఇలాంటివి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక అష్టైశ్వర్యాలైతే తప్పకుండా సిద్ధిస్తాయి అని కూడా మనం చెప్పుకోవాలి.